కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై ఎమ్మెల్యే చెప్పిన మాటలు పచ్చి అబద్దాలు. బుట్టా వర్గీయులు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిపై బుట్టా వర్గీయులు ఆగ్రహం. బుట్ట రేణుక మార్గంలో ట్యూబర్లు ఉన్నారని, చీటర్లు లేరని అన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ అని అన్నారు. తప్పుడు మాటలు, బొక్కలు పెట్టి రైతులకు జీఆర్పీ ద్వారా నీళ్లివ్వండి. అధికారం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో జీఆర్పీ ద్వారా రైతులకు ఎప్పుడు సాగునీరు ఇవ్వలేదని అన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ లో 2014 నుంచి 19 వరకు పూల్చింత చెరువుకి 3500 ఇయర్లీ పారిచ్చినామని చెప్పినాడు. కానీ నిజానికి అది 1258 ఎకరాలు మాత్రమే పారిచ్చినాడు. అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కేవలం 1000 ఎకరాలు అని చెప్పినాడు. కానీ 1463 ఎకరాలు పారింది నీళ్లు. తర్వాత చిలకల్లోన స్కీమ్లో 2800 ఎకరాలని చెప్పినాడు. ఆయన పారిచ్చింది 2014-19 మధ్యన. కానీ కేవలం 69 ఎకరాలు పారిచ్చి 2800 ఎకరాలని చెప్పినాడు. అదే రకంగా 2019-24 సంవత్సరంలో వైఎస్ఆర్ హయాంలో 1000 ఎకరాలని చెప్పినాడు. కానీ 1170 ఎకరాలు సంవత్సరానికి సగటున 5 సంవత్సరాలు పారిచ్చినారు. తర్వాత సాగునూరు స్కీమ్లో 3900 ఎకరాలని చెప్పినాడు. కాకపోతే కేవలం 418 ఎకరాలు మాత్రమే నీళ్లు పారినాయి. అలాగే వైఎస్ఆర్ పీరియడ్లో 19 నుంచి 24 మధ్యన 1500 ఎకరాలని చెప్పినాడు. కానీ 520 ఎకరాలు మాత్రమే పారింది. ఇది నేను చెప్పేది కాదండి. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం చెప్తున్నా. ఆయన ఆ రోజు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అన్నాడు. మరి ఆయనకి ఏ గవర్నమెంట్ లెక్కలు ఇచ్చినాయో నాకైతే తెలియదు. నేను చెప్పేది ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్కలు సంతకంతో పెట్టిన పేపర్ మీ అందరికి ఇస్తున్నా. ఈ పేపర్ ఇవ్వడానికి లేటు కావడం వల్లనే లేటుగా ప్రెస్ మీట్ పెట్టినాం. లేకుంటే ఆ రోజే పెట్టేవాళ్ళం. ముఖ్యంగా ఆయన మమ్మల్ని పచ్చ కండువా కప్పుకున్నారని విమర్శించినారు. మేము పసుపచ్చ కండువా కప్పుకుంటే ఆయన మమ్మల్ని విమర్శించాలి. ఆకుపచ్చ కండువా అంటే నేను ఒక రైతు బిడ్డగా ఆకుపచ్చ కండువా కప్పుకోరాదని ఇంతవరకు ఎవరు చెప్పలే. ఆయన గత సంవత్సరంన్నర కింద ఇదే నందవరము ఎమ్మిగనూరు మండలంలో పత్తి చేనులు, మిరప చేనులు సందర్శించినారు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న కేశూరెడ్డి ప్రతి దాడి చేయలే. కేశూరెడ్డి దాన్ని చూసి గవర్నమెంట్తో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ తెప్పించి పంట నష్టపరిహారం తెప్పించి రైతుల ఖాతాలో వేసినాడు. అది మీరు చెయ్యండి, సంతోషిస్తాం. మా మీద చెప్తే కాదు. నెంబర్ 2, మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదన్నాడు. రైట్, మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అబద్ధం చెప్పడమేమే. ముఖ్యంగా చెప్తున్నా, ఒక ఎమ్మెల్యేగా ఇంత అబద్ధం చెప్పడం చాలా తప్పండి. మీకు ఏ అధికారం అడిగినా కరెక్ట్ లెక్కలు ఇస్తాడు. మేమన్నా గవర్నమెంట్లో లేము. మేము అడిగితే 10-15 దినాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టుకుంటేనే మాకు లెక్కలు ఇస్తారు. మీకేం లేదు, ఒక్క ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో లెక్కలు ఇస్తారు. మరి ఎందుకు లెక్కలు తెప్పించుకోలేదు? నెంబర్ 3, మీకు ట్యూటర్స్ బాగలేరు అని చెప్పినారు. బుట్టా రేణుకమ్మ గారికి ట్యూటర్స్ బాగున్నారు, కానీ బుట్టా రేణుకమ్మ దగ్గర చీటర్స్ లేము. ట్యూటర్స్ ఉన్నాం, బాగున్నాం. మీకు ట్యూటర్ ఎవరు ఇచ్చినారో, ఈ దొంగ లెక్కలు ఎవరు చెప్పినారో మీరే చెప్పాలి, మేము కాదు. నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఉండి కానీ నీకు దొంగ లెక్కలు చెప్పినారంటే మీరు అర్థం చేసుకోవాలా. మేము చెప్పలేము ఆ విషయానికి. నెంబర్ 2. నెంబర్ 3, ఆ రోజు నేను బుట్టా రేణుకమ్మ గారు, నీలకంఠప్ సారు, నందవరం మండల రైతులు, నాయకులు అందరు కలిసి పర్యటనకు పోయి చూసి వచ్చినాము. అక్కడ కొంతమంది రైతులు మా దగ్గర 3000 వసూలు చేస్తున్నారు అన్నారు. కానీ మేము రాజకీయం చేయలే. ఆ రోజు ఏ ప్రెస్ మీట్లో చెప్పలే. ఈ రోజు కానీ మాకు అది అవసరం లే. ఆ రోజు వాళ్ళకి ఏం చెప్పినాము, మీకేమన్నా తక్కువైతే బుట్టా రేణుకమ్మ గారు, నీలకంఠప్ప గారు, మీకేమన్నా తక్కువైతే దానికి కావలసిన డబ్బు మేము ఇస్తాం, మా చేతనంత అని చెప్పినాం. కానీ రాజకీయం చేయలే. ఈ రోజు కానీ అన్నా జయనాగేశ్వరరెడ్డి గారు
మేము రైతుల కోసం అడగడం తప్పనడం ఎక్కడెక్కడ ప్రపంచంలో లేదండి. అడిగినాం, మీరు చెయ్యండి. ఆ చెరువు దగ్గరికి మేము వచ్చింది, మీకు బాధ ఉంది కదా, ఆ చెరువులో నీళ్లు ఉంటే మేము రాము కదా, పోము కదా. ఆ చెరువు దగ్గరికి మమ్మల్ని రానియకుండా చేసుకునే బాధ్యత ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి నీది, మాది కాదు. మేము ఇప్పుడు అడుగుతున్నాం. దొంగతనం అయింది అన్నారు, దొంగలు చిక్కినారు. మొన్న మీరే ప్రెస్ మీట్లో 4 రోజుల్లో ఓపెన్ చేస్తాము అన్నారు. ఏది పూల్చింత స్కీమ్ 4 రోజులు పోయి ఈరోజు 15 రోజులు అయిందన్న, ఓపెన్ చేయలేదు. దయచేసి ఓపెన్ చేయండి. మీరే అధికారంలో ఉన్నారు, మీ అధికారంతో ఓపెన్ చేయండి, మేము సంతోషిస్తాం. మీరు ఓపెన్ చేసి నీళ్లు బారిస్తే మా తరఫున కానీ మీకు కృతజ్ఞతలు చెప్తాం. అంతేకాని ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పొద్దండి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశంలో హయాంలో పారిన నీటి కంటే 2019 నుంచి 24 వరకు 7,040 ఎకరాలకు ఎక్స్ట్రా నీళ్లు పారించినాం. అది దయచేసి తెలుసుకునండి. దయచేసి చెప్తాం, ఈరోజు కానీ రైతుల విషయంలో మేము రాజకీయం చేయదలుచుకోలేదు, చెయ్యం. మీరు చేసినా సంతోషించి మీకు కృతజ్ఞతలు తెలుపుతాం, మా చేతనైనంత సహకారం ఇస్తాం. కానీ దీన్ని ఇంకొక రకంగా చెప్పొద్దండి. లెక్కలు చూసి చెప్పండి, లెక్కలు చూసి మాట్లాడండి. దయచేసి చెప్తాను, ఇప్పటికైనా పంపులు స్టార్ట్ చేయండి. దొంగలు కానీ దొరికినారు కదా, పంపులు స్టార్ట్ చేసి నీళ్ళు ఇవ్వండి, అందరు సంతోషిస్తాం. జై హింద్.